అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక ప్రయాణంలో మనందరికీ అండగా నిలిచి శక్తి స్వరూపిణి అమ్మవారి దశమహావిద్యలలో ఒకరైన వారాహీదేవి అనుగ్రహం పొందడం ఎలా? పరాశక్తి 9 రూపాలలో పూజలందుకునే నవరాత్రులను మనం దసరాకు ముందు చూస్తాం. అయితే అమ్మవారి వారాహి రూపానికి ప్రత్యేకంగా జరుపుకునే వారాహి నవరాత్రులు కూడా ఉన్నాయి. ఈరోజు మనం వారాహి నవరాత్రుల ప్రాముఖ్యత, పూజా విధానం మరియు వాటి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. వారాహీదేవి శత్రువులను సంహరించి భక్తులకు రక్షణ కల్పించే ఉగ్రదేవత. దుష్టశక్తులను నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆమెను పూజిస్తారు. ఆమె తన చేతులలో చక్రం, ఖడ్గం, ఢాలు, శంఖం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈ తల్లి కేవలం శత్రువులనే కాదు, మనలోని చెడు ఆలోచనలు, భయాలు, కష్టాలను కూడా నాశనం చేస్తుందని నమ్మకం. సాధారణంగా దేవీ నవరాత్రులు సంవత్సరంలో 4 సార్లు వస్తాయి. చైత్ర, ఆషాఢ, శరద్ మరియు మాఘ నవరాత్రులు. వారాహిదేవికి అంకితం చేయబడిన ప్రధాన నవరాత్రులు ఆషాఢశుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు వస్తాయి. ఈ సమయంలో వారాహిదేవి భూమిపై అవతరించిందని, భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ 9 రోజులు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ నవరాత్రులలో అమ్మవారిని పూజించడం ద్వారా శత్రుభయం తొలగిపోతుంది, ఆర్థిక సమస్యలు తీరిపోతాయి, ఆరోగ్యం చేకూరుతుంది మరియు సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక వారాహి నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి? చాలామందికి ఇది కష్టమని అనిపించవచ్చు, కాని నిజానికి ఇది చాలా సులభం. భక్తిశ్రద్ధలు ఉంటే చాలు. ముందుగా పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకోండి. అమ్మవారి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు కుంకుమలతో అలంకరించండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగించండి. పూజ ప్రారంభించే ముందు మీ పేరు, గోత్రం చెప్పి మీరు ఏ కోరికతో ఈ పూజ చేస్తున్నారో సంకల్పం చెప్పుకోండి. అమ్మవారికి నచ్చిన ఎరుపు, పసుపు లేదా నలుపు రంగు పుమ్ములతో అలంకరించండి. మాలలు సమర్పించండి. వారాహిదేవికి బెల్లం పరమాన్నం లేదా బెల్లం అన్నం అంటే చాలా ఇష్టం. మీరు పానకం, వడపప్పు, పండ్లు లేదా పచ్చిశనగపప్పు కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. వారాహి అష్టోత్తర సహస్రనామావళి, వారాహి సహస్రనామం లేదా వారాహి కవచం పఠించడం అత్యంత బలవంతమైనది. కనీసం 108 సార్లు ఓం వారాహిదేవ్యై నమః లేదా ఓం ఐం గ్లౌం వారాహి నమః అనే మంత్రాన్ని జపించవచ్చు. పూజ చివర్లో దీపాలతో అమ్మవారికి ఆరతి ఇవ్వండి. ఈ 9 రోజులు సాత్విక ఆహారం తీసుకోవడం, అహింసను పాటించడం మరియు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఉపవాసం చెయ్యగలిగితే మరింత ఉత్తమం. ప్రతిరోజూ అమ్మవారికి నైవేద్యం పెట్టి తీర్థప్రసాదాలు స్వీకరించండి. వారాహి నవరాత్రులలో అమ్మవారిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శత్రువుల బెడద ఉన్నవారు, కోర్టు కేసుల్లో ఇరుక్కున్నవారు వారాహీదేవిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ధన సంబంధిత సమస్యలు తీరి ఐశ్వర్యం పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. దుష్టశక్తుల నుండి, నరదృష్టి నుండి రక్షణ లభిస్తుంది. నిత్యం వారాహిదేవిని ధ్యానించేవారి కోరికలు నెరవేరుతాయి. జీవితంలో అశాంతిని తొలగించి శాంతి, ఆనందాన్ని ప్రసాదిస్తుంది ఈ వారాహి నవరాత్రులు. ఈ వారాహి నవరాత్రులలో మీరందరూ అమ్మవారి అనుగ్రహం పొంది మీ జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును పొందాలని కోరుకుంటున్నాము. భక్తితో, శ్రద్ధతో పూజిస్తే అమ్మవారు తప్పకుండా మన కష్టాలను తీరుస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. వారాహిదేవికి జై.